మాజీ మంత్రి ఆర్కే రోజా మీద తీవ్ర విమర్శలు చేస్తున్న కిరాకార్పి మనతో పాటు ఉన్నారు. అసలు ఆ రోజా గారిని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటో ఆయన అడిగి తెలుసు. అసలు ఏంటండి రోజా గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు? పని బాట లేక ఇప్పుడు రోజాని టార్గెట్ చేస్తే నాకు వచ్చేది ఏంది? రోజాని ఇప్పుడు నేను టార్గెట్ చేస్తే ఆర్కే రోజాని టార్గెట్ చేస్తే రోజా గారు రోజా అమ్మ అనేవాడిని. ఎప్పుడైతే ఎదుటోళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం లేదని నాకు తెలిసిందో నేను కూడా రెస్పెక్ట్ ఇవ్వడం మానేసిన. ఆమెను టార్గెట్ చేస్తే నాకు వచ్చేది ఏంది? ఆర్కే రోజా నాకేమి ఇస్తుంది? ఇసుక దందాలో కొట్టేసిన డబ్బుల్లో నాకేమైనా డబ్బులు తీసుకుంటుందా? ఒకవేళ ఇస్తే మొత్తం నేను తీసుకుంటానా? ఆవిడ నాకేమి ఇస్తుంది? ఏముందని నేను ఆవిడని అడగాలి. ఆవిడ చేసిన తప్పుని ప్రజలకు తెలియాలని మాట్లాడాను. అందులో తప్పే ఉంది. అంటే మీరు పర్సనల్గా ఎక్కడైనా హర్ట్ అయ్యారా? ఆమె మీకు ఏదైనా చేసిన దాంట్లో పర్సనల్గా ఎక్కడైనా హర్ట్? పర్సనల్గా ఏమి లేదు. పర్సనల్ అనేది కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని ఆవిడ పర్సనల్ కోసం వాడుకుంది. వెంకటేశ్వర కొండని వాడుకుంది. జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల ప్యాలెస్లో కూడా ఎవరికి సంబంధం లేకుండా లోపలికి వెళ్ళి కటింగ్ చేసి ఇది అన్నదేమో కాసేపేమో అన్న టూరిజం ఉందంటది, కాసేపేమో ఇది వచ్చి అది ఎవరైనా వస్తే రిసార్ట్ అంటది, ఇది గవర్నమెంట్కి సంబంధించిందంట. లాస్ట్కి చూస్తే జగన్మోహన్ రెడ్డి నిద్రపోవడానికి కూర్చోవడానికి బాత్రూమ్కి వెళ్ళడానికి కట్టుకుని 500 కోట్ల రూపాయల ప్యాలెస్ ఇది. అంటే అది తెలిసి కూడా ఆ మనిషి అవినీతి మీద సంతకం పెట్టి లోపలికి వెళ్ళి కటింగ్ చేసి వచ్చింది. ఆ మనిషిని నేను గౌరవించాలా? ఆ విధంగా నగరిలో ప్రజల్ని మోసం చేసి అంతంత దందాలు చేసి ఈరోజు ఏమాత్రం నగరి అభివృద్ధి చెందకుండా పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఆ మనిషిని నేను గౌరవించాలా? ఒక నగరి అవసరం లేదు, మనిషిని ప్రశ్నించాలంటే నగరి కానీ, సులుపేట కానీ, నాయుడుపేట కానీ, వెంకటగిరి కానీ, పొంగనూరు, పలమనేరు, చంద్రగిరి కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కావలి, కోవూరు కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, భీమవరం కావచ్చు, కైకలూరు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక సభ్యుడిని నేను అయినప్పుడు నేను ఎక్కడైనా ప్రశ్నించవచ్చు, ఎక్కడైనా పోటీ ఎలా చేయొచ్చు ఎమ్మెల్యేగా, అలా నేను ఎక్కడైనా ప్రశ్నించవచ్చు. అందులో నగరి జిల్లా ఆవిడ చేసిన తప్పు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని హిడ్డుమట్టిగా తిట్టింది, అది నాకు నచ్చలా. చంద్రబాబు గారిని పట్టుకొని తిట్టింది, నచ్చలా. చంద్రబాబు గారు తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆవిడకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చాడు. సరే నీకు నచ్చలేదు, నువ్వు వెళ్ళిపోయినట్టున్నావు. సరే ఒకవేళ ఆయన ప్రశ్నించాలన్నా అందులో ఎంతో కొంత నిజం ఉండాలి కదా. కాబట్టి నచ్చలేదు కాబట్టి నేను వేసాను అంతే. అంటే యాంకర్ శ్యామల గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని తిట్టారు, ముసలిని అది ఏదేదో తిట్టారు. మరి అసలు ఆమె గురించి ఏం మాట్లాడు, ఓన్లీ రోజా గారిని టార్గెట్? ఏదో వచ్చింది, ఏదో ఎసురు గబగబా పొంగతా ఉంటే అన్నం పొయ్యిలో బండి పోయింది, అర్థం తెలుసుకుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అనింది. ఇంకా చేసేది ఏముంది? ఆడ ఇంట్లో కూర్చొని ఉంది. సినిమాలు లేవు, సీరియల్ కూడా లేవు. లాస్ట్ టైం చాటి పిల్లలు కూడా పిలవట్లేదంట. ఇంట్లో కూర్చొని ఆ జగన్ ఏదో ఇచ్చుంటారు చిల్లర డబ్బులు, ఆ చిల్లర డబ్బులు పెట్టుకొని స్విగ్గీ జొమాటోలో పెట్టుకొని ఏమో చేసుకుంటుందంట. మనకైతే తెలియదు. ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది, ప్రజలు కూర్చోబెట్టారు. వైసీపీకి సపోర్ట్ చేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సినిమాల్లో ఇప్పుడు ఆఫర్స్ అనేవి తగ్గిపోయి అంటారు. ఆఫర్స్ అనేది ఒక ప్రభుత్వం తగ్గించలేదు. ఆఫర్స్ అనేది ప్రభుత్వం తగ్గించలేదు. వాళ్ళకి అది తీసి వీళ్ళకి ఇది చెప్పలే. ఎవరైతే టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారాజ్యంగా ఇష్టపడ్డారో పాపం వాళ్ళు హట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 100 కోట్లు మార్కెట్ ఉన్న వ్యక్తి అన్నీ వదులుకొని ఈరోజు పాపం ఆంధ్రాలో తిరుగుతున్నాడే, అలాంటి వ్యక్తిని వీళ్ళు దూషించేది, అలాంటి వ్యక్తులనే వీళ్ళు నిలదీసేది, అలాంటి వ్యక్తుల గురించి బ్యాడ్గా మాట్లాడేదని ఆ ప్రొడ్యూసర్సు, ఆ డైరెక్టర్లు వాళ్ళందరూ హట్ అయినారు. ప్రభుత్వం చెప్పలా. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ ఒక వర్గంగా తయారీ హట్ అయ్యి వాళ్ళని పక్కన పెట్టారు. ప్రభుత్వం చెప్పదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు చెప్పరు. అదే చూసుకుంటే ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు ఇటువైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆఫర్స్ రావని అనుకోవచ్చు. ఎవరికి? అదే ఎవరైతే వైసీపీకి ఇప్పుడు చెప్తా గుర్తుపెట్టుకో. ఎవరైతే సౌమ్యంగా ఉన్నారో, ఎవరైతే ఎవరిని ఏమీ అనకుండా, వాంటెడ్గా బూతులు మాట్లాడకుండా, వాంటెడ్గా వాళ్ళని టార్గెట్ చేయకుండా ఉన్నారో వాళ్ళ సినిమాలు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరైతే ఇష్టారాజ్యంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బూతులు తిట్టి కావాలనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తొత్తుగా బతికారో వాళ్ళందరినీ ప్రజలు నిలదీశారు. వీళ్ళందరూ కూడా వెలేశారు. అదే అలీ గారు చూసుకుంటే ఆయన రిజైన్ చేశారు. పార్టీకి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నేను పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇతర వాళ్ళని ఎప్పుడు విమర్శించలేదు, ఓన్లీ జగన్ గారిని పొగడైనా తప్ప ఎవరిని విమర్శించలేదు. అలాంటి వాళ్ళకి ఉంటాయా? అలా ఏం లేదన్న. ఆయన అలీ గారు ఏది మాట్లాడారు అన్నది నేను చూసా. ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేసే మాట్లాడలేదు. పాపం ఎవరిని తప్పుగా మాట్లాడలే, బూతులు మాట్లాడలే. ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమను చూపించుకున్నాడు. కొన్ని చోట్ల ఆయన కనిపించింది చేశాడు తప్ప పూర్తిగా పగబెట్టేంత పరిస్థితులు ఆయనలో నాకేమీ అనిపించలే. నేను ఎంతమంది గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి మాట్లాడచ్చు కదా. నాకు అనిపించింది అంతవరకు. అంటే ఓను దూసుకెళ్ళిపోయి ఓను టార్గెట్ చేసి నేను చేయలే. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం, ఆయన త్వరగా తెలుసుకున్నాడు. చివరిలో జగన్మోహన్ రెడ్డి దాంట్లోకి వెళ్తే మనం బర్స్ట్ పట్టిపోతాం, ఇతను కరెక్ట్ కాదు, ఇతను మంచోడు కాదు, ఇలాంటి వాడి కోసం మనం తిరగకూడదని తెలుసుకొని వచ్చేసాడు అంతే.
ఫైనల్గా ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీ దాని మీద దాడి చేశారు హోటల్ మీద అని అంటున్నారు, ఎంతవరకు నిజం? నేను ఆల్రెడీ చెప్పేసా, దాన్ని నేను ఇంకా ఆన్సర్ ఇవ్వను. నేను ఒకసారి చెప్పా, అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి చేసింది ఏంటి అనేది నన్ను అడిగినప్పుడు నా అభిప్రాయం చెప్పా. నా అభిప్రాయాన్ని నేను ఎప్పుడు వెనక్కి తీసుకోను. నేనేం అల్లు అర్జున్ గారి నుంచి బూతులు మాట్లాడలేదు, నేను ఎవరు ఆడవాళ్ళ గురించి చీపుగా మాట్లాడలేదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ చచ్చిపోతుంటే ఆయన ఒకసారిగా అలా రావడం వల్ల ఒకసారిగా ఒక కుదుపు వచ్చింది అని నా అభిప్రాయం చెప్పాను, అంతే. అది ఓకే, కానీ ఇప్పుడు రీసెంట్గా మీ హోటల్ మీద దాడి జరిగింది, అది ఎంత జరగల. దాడి చేసి అంత ఈజీగా తీసుకునేవాడు కాదు నేను. దాడి చేస్తుంటే కళ్ళు నోరు మూసుకొని కూర్చునే వ్యక్తిని కాదు నేను. ఇబ్బంది ఏం లేదు, జరగలేదు. ఫ్యాన్స్ నుంచి ఏమైనా వార్నింగ్స్ వస్తున్నాయి మీకు? మామూలుగా అవి ఆ బూతులు గీతులు పెడుతుంటారు, చూసి నవ్వుకొని వదిలేస్తుంటాం, అంతే.